ఫుల్ రెయిన్ లో రైల్వే కోచ్ రెస్టారెంట్ కి అయితే వెళ్ళాం టిఫిన్ తినడానికి. అది కూడా ర్యాపిడ్ బుక్ చేసుకుని మరి వెళ్ళాం. అసలు మ్యాటర్ ఏంటంటే ఎప్పటి నుంచో రైల్వే కోచ్ రెస్టారెంట్ కి వెళ్దాం అనుకున్నాం. బట్ ఎప్పటికప్పుడు పోస్ట్ పోన్ అవుతా వచ్చింది. బట్ ఇప్పుడైతే కుదిరింది. ఫర్ ద ఫస్ట్ టైం ఆ రైల్వే కోచ్ రెస్టారెంట్ కి అయితే వెళ్తున్నాం. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే మేము స్టార్ట్ అయ్యి కొంచెం దూరం వెళ్ళగాలి ఫుల్ రెయిన్ అయితే స్టార్ట్ అయింది. ఇప్పుడు కనుక ఈ వాళ్ళు తడుచుకుంటూ వెళ్ళి టిఫిన్ చేసి అదే తడి బట్టలు మేము ఇంటికి వచ్చాం అనుకో కన్ఫర్మ్ గెట్ అవుట్ అంటారు ఇంట్లో వాళ్ళు. సర్లే ఇంక ఈ వాళ్ళని ఏం వెళ్తాంలే ఇంటికి వెళ్దాం అనుకుంటే ఆల్రెడీ ఇంట్లో శబ్దం చేసి మరి వచ్చాం బయట తింటామని. అట్లుంటది మనతోని. ఇంక ఇలా కాదని చెప్పని బండి అక్కడ పార్క్ చేసి ర్యాపిడ్ బుక్ చేసుకుని రైల్వే కోచ్ రెస్టారెంట్ కి అయితే వెళ్ళాం. ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఏంటంటే మేము కరెక్ట్ గా రైల్వే కోచ్ రెస్టారెంట్ దగ్గర రాగల వాన అయితే పోయింది. ఆహా విధాడిందిరా నీతో వింత నాటకం. అసలుకే బయట వాన పడే క్లైమేట్ చాలా కూల్ గా ఉంటే మేము మళ్ళీ ఏసీలోకి వచ్చి మరి కూర్చున్నాం. ఏంది ఎందుకు ఇవన్నీ? ఇంకా టిఫిన్ అయితే ఆర్డర్ చేసాం. బయట కూల్ క్లైమేట్ లో హాట్ గా టిఫిన్ అయితే తినేసాం. వీళ్ళు ఎంతమంది రైల్వే కోచ్ రెస్టారెంట్ లో ఫుడ్ అండ్ టిఫిన్ టేస్ట్ చేశారు కింద కామెంట్ లో చెప్పండి. ఇంకా ఇలా ట్రైన్ లో కూర్చొని తినే ఎక్స్పీరియన్స్ చాలా అంటే చాలా బాగుంది. ఇంకా మేము ర్యాపిడ్ బుక్ చేసుకుని బండి ఎక్కడైతే పార్క్ చేసాం అక్కడికైతే వెళ్ళిపోయాం. అదన్నమాట ఈ వీడియోకి. ఓకే దెన్ బై గైస్.